హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో లెంత్ ఉన్న మొత్తం చూడడానికి ట్రై చేయండి. వెరీ 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 ఇంట్రెస్టింగ్ వీడియో. ఇప్పుడే జస్ట్ 1 minute బ్యాక్ వరకు లైవ్లో మొత్తం చూశాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం జరిగిందో దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏమి ఉన్నాయో తెలుసా? ఈ వీడియో సోనియా గేమ్ ఎక్స్పోజ్డ్ పార్ట్ 1 ఆల్రెడీ చేశాను. మీరు చూసారు, 4.5 లక్షల మంది నేను చూశారు. 20,000 మంది లైక్లు. అది హంగామా. ఆ వీడియోకి వచ్చిన అప్లాజ్ మామూలు అప్లాజ్ కాదు, వెరీ ఫన్నీ వీడియో. చూడకపోతే చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2 అసలు చేసేవాడినే కాదు, ఎందుకంటే మార్నింగ్ ఆవిడ చాలా పాజిటివ్గా అనిపించారు ఆవిడ. కానీ ఇప్పుడు లైవ్ అప్డేట్ చూసిన తర్వాత అది యాక్టింగ్ ఏమో అన్న యాంగిల్ బయటపడింది. ఏది పాజిటివ్ అనిపించింది నాకు? మ్యాటర్లోకి డైరెక్ట్ దిగిపోతున్నా. ఏది పాజిటివ్ అనిపించిందంటే, ఇది ఎందుకంటే అంత క్లీన్గా కూర్చొని జాగ్రత్తగా చెప్పాల్సిన వీడియో అనిపించి నీట్గా కూర్చొని మాట్లాడుతున్నా. పాజిటివ్గా అనిపించింది ఏంటంటే, మార్నింగ్ విష్ణుప్రియ ఏడుస్తూ ఉంటే ఓదారుస్తుంది, కన్నీళ్ళు తుడుచుద్ది. దాంతోపాటుగా వీళ్ళకి ఫుడ్ లేదని ఆవిడ ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఆ ఎమోషనల్ ఫీల్ అయ్యేది నిజమే అనిపించింది. ఎందుకు చెప్పమంటారా? అబ్బాయి కూడా చెప్తాడు, బయట కూడా NGO చారిటీలు చేస్తుంటారు ఆవిడ, వేరే వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉంటే భరించలేదని. అబ్బాయికి నాకు పరిచయం ఉంది అన్నట్టు చెప్తాడు. అది ఓకే. విష్ణుప్రియను ఓదార్చడం అనేది చాలా ఇష్యూ అయి ఉంటుంది. అనవసరంగా ఎక్కువ మాట్లాడేసానేమో అనే సెన్స్లో విష్ణుప్రియ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుందేమో అని. ఎందుకంటే ఈ యాంగిల్ ఇప్పుడు ఎందుకు నెగిటివ్గా థింక్ చేయాల్సి వస్తున్నా ఉడాలంటే ఎవ్రీథింగ్ అక్కడ చూపించిన దాన్ని బట్టి మనం మాట్లాడడమే. ఎక్కడ ఎవరి మీద ఏం ఉండదు మనకి. ఏదైనా పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్, రేపు మళ్ళీ సోనియా పాజిటివ్ అనిపిస్తే రేపు పాజిటివ్, ఉదయం పాజిటివ్ అనిపించింది పాజిటివ్. ఇప్పుడు ఈ పర్టికులర్ లైవ్లో చూసిన తర్వాత ఆవిడ గేమ్ ఇదా అని అనిపించింది. నీట్గా చెప్తా వినండి. అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. అవునరా ఉడాలని ఎలా అంటారు. కావాలంటే కామెంట్ చేయండి. ఇదే కామెంట్ చేయాలి అందరూ. అవునరా ఉడాలని ఎలా అనాలా? కరెక్ట్గా చెప్పావురా, నువ్వు చెప్పిన పాయింట్సే మాకు అనిపించాయని. పాయింట్ నెంబర్ 1, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈరోజు లైవ్లో సోనియా నేనే విన్నర్ అనేసింది. ఎవరితో? పృథ్వీతో. అని శేఖర్ భాషా గారు పోటీయే కాదు, ఆయన ఏజ్ ఎంత, మనకి ఎలా పోటీ వస్తాడు అనే డైలాగ్ కూడా మాట్లాడింది. మాట్లాడుతూ చాలా మాటలు ఆవిడ రివీల్ చేయగానే నాకు వచ్చేసింది. ఎక్స్పోజింగ్ పార్ట్ 2 చేయాల్సిందే. క్లియర్గా ఆవిడ ఆట తీరు ఇది, ఆవిడ ప్లాన్ ఇది అని ప్రతి ఒక్కటి డాట్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను. స్టెప్ బై స్టెప్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ పాయింట్ రాగానే సోనియా గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఎంత చెత్తగా ఆడుతున్నాడు నిఖిల్కి మామూలు గడ్డి పెట్టలేదు. యష్మి మామూలు గడ్డి పెట్టలేదు. ఇంకా మారకపోతే నిఖిల్కి ఇంకా అక్కడ ఉండి కూడా వేస్ట్. నిఖిల్ని వస్తే స్క్రీన్ మీదకి అమ్మ వచ్చాడు రా స్వామి నిఖిల్, ఏందో అసలు జిడ్డుగా మాట్లాడుతున్నాడు, నీరసంగా మాట్లాడుతున్నాడు, చూసే వాళ్ళకి వ్యక్తి వచ్చేటట్టుగా సైలెంట్గా. ఏందో ఫస్ట్లో చూసిన నిఖిల్ ఏంది, ఇప్పుడు చూస్తున్న నిఖిల్ ఏంది, ఆ స్లోగా మాట్లాడడం ఏందో. అది కాదురా, అసలు ఏందా నెమ్మదిగా నిదానంగా చూడలేకపోతున్నాం, చిరాకు వస్తుంది. దాంతోపాటుగా నిఖిల్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్ అనుకున్నాను. నిఖిల్ పిల్ల బచ్చాలు కూడా వచ్చి సలహాలు ఇస్తున్నారు, అందరూ సలహాలు ఇస్తున్నారు నాన్ స్టాప్గా. నిఖిల్ చుట్టే లైవ్ చూస్తే మీకు విరక్తి పడుద్ది. ఏంది స్వామి ఎవడు పెట్టినా నిఖిల్కి సలహాలు ఇవ్వడం, నిఖిల్ సేమ్ రెస్పాన్స్. ఏం రెస్పాన్స్ అంటే అసలు ఏందో ఆయన పెటాపై యోగా చేసుకునే మంచు కొండల్లో హిమాలయాల మీద యోగా చేసుకున్నాడు, ఎంత నిదానంగా మాట్లాడుతారు అంత నిదానంగా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను అసలు ఎమోషనల్గా ఎవరికైనా ఇచ్చేది కానీ తీసుకునేది నాకు రాదు అనేసి ఒక పక్కన నాగమణికంట గేమ్ ఆడతానంటుంటే గేమ్ ఆడినట్టుగా అలో చేయట్లా. నిన్న టాస్క్లో చూస్తే ఓడిపోదామని అంట, నాగమణికంటతో ఓడిపోవాలని కోరుకునిండంట. ఏందో ఆట ఏందో, ఆ మాట తీరేందో, ఆ నిఖిల్ చెత్త గేమ్ ఏంటో క్లియర్గా మాట్లాడదాం. అదొకటి మాట్లాడతా. దాంతోపాటుగా ఇప్పుడు నేను తమ్మునేలు పెట్టిన ప్రతి టాపిక్ టచ్ చేస్తాను, క్లియర్గా మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, విష్ణుప్రియ ఒక టాస్క్ కూడా గెలిచింది. ఇప్పుడే జస్ట్ 10 నిమిషాల క్రితం అయింది. ఆ టాస్క్ ఏంటి అవన్నీ క్లియర్గా మాట్లాడదాం. షార్ట్ అండ్ స్వీట్గా ముగించడానికి ట్రై చేస్తా. సోనియా విషయం కొంచెం ల్యాగ్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి కాబట్టి. ప్రేరణ వచ్చి ఈ వీడియోలో మార్నింగ్ నిన్న నైట్ జరిగింది. ఇది నైట్ తర్వాత మార్నింగ్ ఇది కూడా వస్తుంది. నిన్న నైట్ నేను ఎందాక ఎక్కడి వరకు లైవ్ అప్డేట్స్ చెప్పాను, దానికి కంటిన్యూషన్ ఉందన్నమాట. అది ఆల్రెడీ 1.4 లక్షల మంది చూస్తున్నారు. ఏం జరిగిందంటే, తమ్ముడు నేను సరిగ్గా కూర్చున్నాను లేదు చూడరా, నేను అటు ఇటు జరుగుతున్నా. ప్రేరణ వచ్చి ఏం చెప్తుందంటే, ఊరికే విన్నర్ అవుతామా ఏంటిది, భలే మాట్లాడిందబ్బా, ఎంద్రా వడాలనాయాలా, ఎప్పుడు క్యూట్ అంటావు, భలే మాట్లాడింది అంటావు. ప్రేరణ దగ్గర ఊరు నచ్చరా? ప్రేరణ నచ్చుతుంది బాగా. అది ఎందుకంటే ఆవిడ మాట్లాడే విధానం సూపర్ క్లారిటీ ఉంది, గేమ్ కోసం ప్రాణం పెడుతుంది. దట్ ఈజ్ వెరీ నైస్. ఏమన్నది తెలుసా, అంటే కొన్ని మాటలు అవతల తప్పు చేసినా వాళ్ళు ఆ తర్వాత మాట్లాడే మాటలు బట్టి మనం కన్విన్స్ అయిపోతాం. అలాంటి మాట మాట్లాడింది. విన్నర్ ఊరికే అవుతామా ఏంటి, 105 రోజులు 105 days అంటే అంత ఈజీయా? ఇలాగే ఉంటుంది ఏంటి? వీళ్ళందరి ఎమోషన్స్ చూస్తుంటే ఏంట్రా బాబు
నాకు ఎమోషన్స్ చచ్చిపోయాయి అనిపిస్తుంది. వీళ్ళందరూ ఏంటి అన్నిటికీ బాధపడుతున్నారు, అన్నిటికీ ఏడుస్తున్నారు, ఫుడ్ లేదంటారు. అది గేమ్ కదా, గేమ్లో ఇలాగే ఉంటుంది. 105 రోజులు సింపుల్గా అయిపోయి ప్రైజ్ మనీ ఇచ్చి పంపిస్తారా? గేమ్ అన్న తర్వాత ఇవన్నీ ఉండవా అనే మాటలు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, జస్టిఫైయింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏంటి వీళ్ళందరూ ఇంత ఎమోషన్ అవుతున్నారు, నేను అవ్వలేకపోతున్నానే, నేనైతే ప్రిపేర్డ్గా వచ్చాను, ఎవరైనా ప్రిపేర్డ్గానే వస్తారు కదా, ఇవన్నీ ఉంటాయి కదా, సాదాసీదా ఎందుకు ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అన్న మాటలు టూ గుడ్. నిజమే కదా. అయితే మరి సాదాసీదాగా ఎందుకు ఉంటాయి? అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆకలి ఉంటుంది, నిద్ర ఉండదు, ఇవన్నీ అనుకునే వచ్చాము, ప్రైజ్ మనీ ఊరికి ఎట్లా వస్తుంది అనేసి వాళ్ళందరూ మాట్లాడే ఆడే ఆటలో ఎమోషన్స్ అట్లా ఉండకూడదు అనే మాట భలే చెప్పింది. గుడ్. తర్వాత యష్మి వచ్చి సంచాలకుగా నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను అనేసి వీళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉందన్నమాట. దానికి అంత టాలెంట్ ఉంటే 250 గ్రాములు తీసుకురావాలి, కానీ నాతో డిస్కషన్ చేసి ఇది ఓవర్గా చాలా ఓవర్. ఇక్కడ ఈ అమ్మాయి కూడా చెప్పద్ది, భాషకు కూడా అర్థం కాలే ఈ టాస్క్. ఏమంటున్నారు తెలుసా, ఇద్దరికి టై అయితే చూడాలి అంతే, నార్మల్గా ఇప్పుడు చూడకూడదు. ఈ మాట అనడమే కాకుండా ఇద్దరికి టై అయితే చూసిదేం స్వామి, ఇది ఇస్తే ఇప్పుడు ఇద్దరికి టై అవుద్ది కదా, 250 గ్రాములు ఇస్తే. ఇక్కడ ఒక ఇల్లాజికల్ పాయింట్ కూడా అంటాడు అనమాట, నేను రాసుకోవాలి కానీ గుర్తుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు తెలుసా, ఆ బొరుగులు తీసుకొని వచ్చి ఇక్కడ 290 గ్రాములు రాగానే ఆన్ ది స్పాట్లో కసకస రిమూవ్ చేసేసి 250 గ్రాములు ఇదిగో చూపించేయచ్చు ఎక్కడ కూడా అంటాడు. అట్ట చూపిస్తారన్న, ఆ టచ్ చేసిందే ఫైనల్, మార్చడానికి ఏమీ లేదంటే ఆ రూలే చెప్పాలా బిగ్ బాస్ అంటాడు. ఆ రూలే చెప్పింది టచ్ చేసింది తీసుకుని రావాలని, ఆ రూలే చెప్పలే అంటాడు. భాషా గారు సరిగా వినక ఈ టాస్క్లో ఆవిడకిచ్చే సలహా కూడా రాంగ్ సలహా ఇస్తున్నాడు, అది నువ్వు కరెక్ట్గా చేసావని. యష్మి కూడా కరెక్ట్గా చేసావని ఫీల్ అయింది, కానీ ఇక్కడ ప్రేరణ చెప్పిందనమాట. యూనివర్సల్ కాన్సెప్ట్ అయితే ఏంటంటే 290 ఉంది కదా, 250కి దగ్గరగా ఏదైతే ఉందో అది విన్నర్ని అనౌన్స్ చేస్తారు. యూనివర్సల్గా ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తారని, నిజంగా అదే యూజ్ చేస్తారు. దగ్గరగా ఉన్న వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు. కానీ అనేసి ఈవిడ ఒపీనియన్ చెప్తే యష్మి నేను ఉల్టా చేస్తాను, ఇంకా నేనేమంటాను, ఇట్ట తినకుండా ఇట్ట తింటానంటే ఏం చెప్తాం మనం, నేను ఉల్టా చేస్తాను డైరెక్ట్గా అంటుంది. అక్కడ కూడా నా ఇష్టం అని డైరెక్ట్గా అంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నాకు రైజ్ చేశా. ఇందాక యష్మి గురించి ఒక పాయింట్లో నేను ఏమన్నానంటే 2 రకాలుగా చెప్పా. ఆవిడేమో ఇతనికి అన్యాయం చేసింది నేను ఫీల్ అవుతున్నా, కానీ ఆ తర్వాత ఆవిడ జస్టిఫై చేసుకున్న మాట ఏం చెప్పింది, ఇక్కడ 6 మంది ఆకలి, 5 మంది ఆకలి, అక్కడ 2 ఆకలి, అందుకని నేను ఇలా తీసుకున్నాను, డెసిషన్ వాంటెడ్గా తీసుకున్నాను అనే మాట వచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇది గేమ్ కదా, 5 మందే అల్లాడిపోయినా బాగా ఆడి గెలిచిన వాడికి ఫుడ్ రావాలి కదా, అతనికి అన్నం రాకుండా వేరే వాళ్ళకి అన్నం వచ్చేది రాంగ్ కదా. దాంతోపాటుగా ఈవిడు మంచి అనిపించుకోవడానికి, అంటే నాకు ఆ థింకింగ్ ఏందాక వచ్చింది, ఈవిడు మంచి అనిపించుకోవడానికి జనాలలో 5 మందికి ఫుడ్ పెట్టిందిరా మహాతల్లి, ఇద్దరికి అన్యాయం చేసినా కూడా అనే ఆ ఇది రావడం కోసం అవతల వాళ్ళకి అన్యాయం జరుగుతుందా. నీ ఆటలు నువ్వు ఓడిపోయో, నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుని అవతల వాళ్ళకి పెట్టించుంటే ఓకే, అవతల వాడు గబ్బు చేసి నువ్వు వేరే వాళ్ళకి పెట్టి కూడా వేస్ట్ కదా. సో ఆ రకంగా నాకు ఆవిడకి పాజిటివ్ ఇది ఇవ్వాలని అనిపించట్లా. ఎందుకంటే గేమ్ నిజంగానే అతనికి వచ్చి ఉండాలి, టై అయి ఉండాలి, తర్వాత ఏదైనా టాస్క్ పెట్టి ఉండాలి, అది జరిగి ఉండాలి. ఇప్పుడు సంచలనంగా సరిగ్గా చేసి ఉంటే తర్వాత సరికి శేఖర్ భాష వాటర్లో ఈజీగా 2 మినిట్స్ ఉంటానని అందరూ షాక్ అవుతున్నారు. అక్కడ నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉండు, చాలాసేపు ఫ్లోట్ అవుతూనే ఉండు. ఏందన్నా ఏందన్నా ఎంతసేపు అంటే 2 నిమిషాలు ఉంటుంది. నేను అన్న ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని నీకు అంటున్నా, అబ్బాయి లేకపోతే 2 నిమిషాలు అట్లా ఉంటారు, ఎవడైనా మనిషి అన్నాడు, నీకేదో ప్రాబ్లం ఉంది చూపించుకో అంటాడు. అతను ఉంటాడంట. కాబట్టి వాటర్ టాస్క్లు ఏదైనా వస్తే మాత్రం శేఖర్ భాష గెలిచేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సీతతో వాళ్ళు రాగిజావ చేసి, విష్ణు సీత ఇద్దరు కలిసి రాగిజావ చేసిస్తుంటారు నిఖిల్కి, నాగమణికంటకి. తర్వాత నాగమణికంట మార్కర్ దాచిపెట్టమంట. అంటే నాగమణికంట ఈ సిన్సియర్ వ్యవహారం బాగుంది బిగ్ బాస్ హౌస్లో. ఆ సిన్సియారిటీ గేమ్ కోసం చూపించే ప్యాషన్ మాత్రం నిజంగా అప్రిషియబుల్. ఎందుకంటే మార్కర్ వచ్చింది వీళ్ళని ప్యాకెట్ మీద ఎవరి పేర్లు రాసుకోవడానికి, ఆ మార్కర్ని దాచిపెట్టు అని విష్ణుప్రియ పృథ్వీకి ఇస్తాడు. ఏంటి విష్ణు సీక్రెట్కి ఇస్తాను, మళ్ళీ అందరికీ కనిపించేటట్టు ఇస్తావు, దాన్ని ఏం చేద్దామని కొన్నింటి మీద వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు మార్చి చేసి ఏదో చేయాలనుకున్నాడు. సంథింగ్ దేనికైనా ఉపయోగపడితే మార్కర్ ఉంచు అని చెప్పడానికి ఏదో ట్రై చేస్తున్నాడు మొత్తం మీద. తర్వాత నాగమణికంట యష్మితో కూడా అంటాడు అన్నమాట, యష్మి నేను ఏదో మార్కర్ విషయం చెబితే ఈ అమ్మాయి ఏదో చేసింది, నేను ప్లాన్ ఉంది నాకు చెప్తా ఉండు, ఎగ్జిక్యూట్ చేద్దాం అంటుంటాడు. దొంగతనం చేయడానికి వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటాడు, మనం కలిసి చేద్దామని. మా నిఖిల్ ఏమి ఒప్పుకోవట్లేదు, వేస్ట్ నిఖిల్తో మాట్లాడేది కూడా డైరెక్ట్గా అనేసింది కూడా. విష్ణు నిఖిల్ని వేస్ట్ అనకుండా ఉన్న కంటెస్టెంట్ లేడు లోపల, అందరూ వీకరు, వేస్ట్, నామినేట్ చేస్తాము, అసలు ఇదేంటో ఆట ఏందో అతనేంటో అసలు గివప్ ఇస్తాడు, సాక్రిఫైజింగ్ స్టారు, ఎన్నెన్ని పేర్లు నిఖిల్కి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ నిఖిల్తో
చెప్తారనమాట, ఎందుకురా అసలు నువ్వు వచ్చావు బిగ్ బాస్కి నిఖిల్తో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే, రే ఎందుకురా నువ్వు వచ్చావు బిగ్ బాస్కి, అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే అరాచకము అట్లా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అభయ్, వాడికే తెలియదురా ఎందుకు వచ్చాడో, ఇంట్లో ఎలా ఉన్నాడో అలా ఉండడానికి వచ్చాడు వాడు అంతే, ఇక్కడ ఏం చేయడానికి రాలేదు, అన్నీ నిఖిల్ ముందే. ఆ తర్వాత పృథ్వీ, ఫస్ట్ రోజు విన్నావాలి అన్నావు, తర్వాత ఏమైందిరా నీకు? అభయ్ ఏమంటే అవును కానీ తర్వాత ఫస్ట్ రోజు విన్నవాళ్ళని అన్నావు కదరా, తర్వాత ఏమైందంటే అభయ్ వెంటనే అందుకని తర్వాత ఏమైందంటే ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి అందరూ వచ్చారు ఇక్కడ, వాళ్ళు కూడా ఎవరు విన్ అయినా మన ఫ్యామిలీ కదా అనుకుని ఉంటున్నాడు రా, సాక్రిఫైసింగ్ స్టార్ ఈడు అంటుండు. పాము ఎగతాళి చేస్తుంటే కొంచెం బాధ అనిపించినా వాళ్ళు మాట్లాడేది నిజాలే, మనం ఏం అన్నాడికిలే, అస్సలు ఆడట్లా, అసలు ఏంటో నాన్ సింక్. అది కూడా ఒక యాక్టింగ్ లాగా అనిపించింది. ఎందుకు యాక్టింగ్ అనేది కూడా నేను మధ్యలో పాయింట్లో చెప్తాను, నాకు అనిపించింది ఏంటనేది, ఎందుకు యాక్టింగ్ అనిపించింది అనేది ఒక లాజిక్ ఉంది దాంట్లో. తర్వాత సరే నిఖిల్, అవును నేను అట్లానే ఆడతా అంట, అందరికి ఇదే సమాధానం, అట్లానే ఆడతా, నేను ఇలా ఆడలేను అలా ఆడలేను. మరి ఫస్ట్ డే ఆడు, సోనియా కారణం ఉందిలే, ఇతని గేమ్ కొలాప్స్ అవ్వడానికి సోనియా రీజన్ ఉంది, సోనియా మ్యాటర్ వచ్చినప్పుడు చెప్తా. తర్వాత నైనిక అంటుంది విష్ణు సీతాలతో నైనిక మాట్లాడుతుంది అనమాట, నిఖిల్ మణికంఠ అని అరుస్తున్నాడు పుష్ చేయొద్దని. మొన్న టాస్క్లో ఏమైందంటే ఆ బొరుగుల టాస్క్లో మణికంఠ సీతాన్ని పుష్ చేస్తుంటే ఇక్కడ నుండి నిఖిల్ పుష్ చేయొద్దు అంటున్నాడంట. అట్లా ఉంటుంది అతను ఆట, ఒకవేళ నిఖిల్ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా దాన్ని గివప్ ఇచ్చేవాడు, అతను అట్లా పుష్ చేస్తూ ఆడ్డు, కాబట్టి నాకు మణికంఠ వెళ్ళడమే కరెక్ట్, నిఖిల్ వెళ్తే అంత సీరియస్గా ఆడలేడు, గివప్ ఇచ్చేస్తాడు మధ్యలోనే, అతను ఇబ్బంది పెట్టాడు అంటుంది. అంత సెన్సిటివ్గా అనుకుని అందరూ థింక్ చేసుకుంటాను, అదే అన్నాడంట పుష్ చేయొద్దని, సపోర్టే చేయలేదంట, వాళ్ళే గెలవాలనుకున్నాడంట. అది నిఖిలే చెప్తాడు అభయ్తో, అభయ్ కూడా షాక్ ఏంద్రను అని. తర్వాత వచ్చేసరికి సంబంధం లేదు, తర్వాత యష్మి ప్రేరణతో వాళ్ళ టీముది కూడా మొత్తం తీసేసుకుందామా, చికెన్ మిల్క్ గిల్క్ అన్నీ తీసేసుకుందాం, వాళ్ళ టీం కూడా ఎత్తేద్దామని. ఏమిలే ఈ బుద్ధే, ఎందుకంటే గేమ్ ఇంట్రెస్టింగ్గా మార్చడం కోసం ఊరికే ఆడుతూ ఉంటాం, కొంచెం ఎత్తేసుకుందాం, కొంచెం టైం పాస్ అవుద్ది, ప్లస్ కొంచెం మంచి కంటెంట్ వస్తుంది, ఫన్నీగా ఉంటుంది చూసే వాళ్ళకి అన్నట్టుగా అలా చేద్దామని ఫిక్స్ అయ్యారు వీళ్ళందరూ. యష్మి బాగా సపోర్ట్ చేస్తుంది, గుడ్. యష్మి మాత్రం చాలా యాక్టివ్గా ఉంది, కామెడీగా అనిపించింది ఈరోజు టాస్క్లో. ఏదేదో పరిగెత్తుకుంటూ వస్తుంది, యాపిల్లన్నీ ఆడబట్టిన యాపిల్లన్నీ తెచ్చేసిందంట, 7 యాపిల్ తెచ్చింది, 8 తెచ్చింది అనేసి వాళ్ళు నవ్వు కూడా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ప్రేరణ యష్మితో ఏమంటుందంటే వాళ్ళ గీ కొంచెం తెచ్చేద్దాం, అది బాగుంటుంది పన్ను, గీ అన్నీ తెచ్చేద్దామని. తర్వాత విష్ణు సోనియా అబ్జర్వ్ చేయట్లా నిఖిల్ ఒక్కొక్కరితో ఎలా ఉంటున్నాడో. ఇక్కడ విష్ణు నిఖిల్ గురించి మాట్లాడుతుంది, ఏమని వీళ్ళందరితో కూర్చొని ఆ సీత వాళ్ళందరితో, అసలు సోనియా అబ్జర్వ్ చేయట్లేదా ఈ నిఖిల్ ఒక్కొక్కరితో ఎట్లా ఉంటున్నాడా అనేది, ఏం అబ్జర్వ్ చేస్తున్నట్లేదే, అమ్మాయికి అర్థమవుతున్నట్లేదే, అందరితో ఎలా ఉంటున్నాడు, అందరితో బాగానే ఉంటున్నాడు, ఏంటో అతను ఆట ఏందని విష్ణు కూడా చెప్తుంది అందరితో. తర్వాత విష్ణు ఒక గట్టి మాట మాట్లాడింది, నేను తమ్ముళ్ళలో పెడదాం అనుకున్నాను మర్చిపోయి, ఏంటంటే అది కుదిరితే పెడతాను లేకుంటే లేదులే. నిఖిల్ అంట బయట 5,000 అయినా కూడా వదులుకోడంట, అమౌంట్ నాకు గుర్తులేదు, అసలు ఆ అమౌంట్ అంత అమౌంట్ కూడా వదులుకోడు, అట్టా జిడ్డుగా ఉంటాడు అన్నట్టుగా చెప్పి, ఇక్కడేమో 50 లక్షల ప్రైజ్ మనీ, మొన్న షోకి 20 లక్షల ప్రైజ్ మనీ ప్రాణం పెట్టాడు, ఇక్కడ ఏందో ఎట్లా ఉంటున్నాడు, అసలు నాకు సంబంధమే లేదు, అంటే నాటకాలు ఆడుతున్నాడు, సంథింగ్ అతను ఒరిజినాలిటీ కాదు, యాక్టింగ్ చేస్తున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు అనే సెన్స్లో చెప్పద్దు అనమాట వీళ్ళకి. తర్వాత యష్మి ఏముంటుందంటే ప్రేరణ వాళ్ళతో అన్నీ తెచ్చేసుకుందాము, చికెన్ మిల్క్ వెళ్దాము, వెళ్ళేసి తెచ్చుకుందాం, ఫన్నీగా ఉంటుందని చెప్తా ఉంటే, ఆ తర్వాత ప్రేరణ ఈ శేఖర్ గారేమో పక్కనే ఉంటాడు శేఖర్, ఈ శేఖర్ గారేమో నిజాయితీగా ఉండేటట్టున్నారే, అందరికీ చెప్పేస్తారేమో అని డౌట్ వస్తుంది అనేసి మాట్లాడుతూ ఉంటే అనేసి నవ్వుతాడు ఏం చెప్పకుండా. ఆయన ఏమో నిజాయితీగా ఉన్నాడు, అట్లా దొంగతనం చేయాలని అంటే ఏం లేడు, కానీ కొంచెం సపోర్టివ్గా ఉన్నాడు ఈసారి మాత్రం, చేసినా పర్లేదు అన్నట్టుగానే. పృథ్వీ వచ్చి వాళ్ళ టీం మార్చినే కదా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి తెలియకుండా చేస్తే ఓకే, ఇది భలే ఫన్నీగా నిండు. ఇప్పుడు మనం దొంగతనం వాళ్ళకి తెలియకుండా చేస్తే ఓకే, కానీ తెలిసి చేస్తే మాత్రం స్లీప్ షెడ్యూల్ మారిపోద్ది మంది, ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయడానికి వస్తారు, ఇంక మనం నిద్రపోకుండా కూర్చొని వెయిట్ చేసి మనం సెక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది, దయచేసి తెలియకుండా చేద్దామని అంటాడు. మంచి పాయింట్ అది, తెలిసి చేస్తే వాళ్ళు వచ్చి దొంగతనం చేస్తారనేసి వీళ్ళు నెలకొనే ఉండాలి 24 గంటలు, షెడ్యూలే మారిపోద్ది అన్నాడు. తర్వాత సోనియా నిఖిల్తో కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. నిఖిల్ ఒక మాట చెప్తున్నాడు, నేను యష్మి ప్లేస్లో చీఫ్గా ఉండుంటే, మా టీంకి నేను చీఫ్ అయి ఉండుంటే, నేను చిన్నంగా మిగిలింది వేరే వాళ్ళు తింటారన్నట్టుగా పెట్టేసేదాన్ని, ఇచ్చేదాన్ని, తర్వాత ఏమైనా అవని అన్నట్టుగా.
వాళ్ళకి పెట్టకుండా తింటున్నా ఏంటి అని ఏడుపు వచ్చింది నాకు. అట్లా ఎట్లా పెట్టకుండా తింటామనే సెన్స్లో నాకు బాధ అనిపించింది అన్నట్టు చెప్తుంది. ఈ ఎమోషన్ మనం అర్థం చేసుకోవచ్చు. అటు బయట కూడా ఎన్జిఓ ఉందంటే చారిటీ చేస్తారంట, కొంచెం అలాంటి వాళ్ళకి ఉంటుంది ఆ ఫీల్. అవతల మనం వాళ్ళు తినకుండా మనం తింటున్నామని. దట్టు వాళ్ళందరి గురించి కాకపోయినా అక్కడ నిఖిల్ అంటే అభిమానం ఉంది. వీళ్ళు నిఖిల్ ఉన్నాడు కాబట్టి కనీసం నిఖిల్ కోసమే బాధపడే అవకాశం ఉంది అట్లీస్ట్. ఎందుకంటే నిఖిల్కే లేదు, నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఆపోజిట్. వేరే వాళ్ళు ఉన్నట్టు బాధపడి ఉండొచ్చు, పడి ఉండకపోవచ్చు. అది కొంచెం నిజమే అనిపించింది నాకు. సోనియా ఇంకా ఆ తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయిందయ్యా కొంచెంసేపటి తర్వాత నిఖిల్తో. నేను లూజర్స్తో ఉండలేను నిఖిల్, నువ్వు లూజర్ లాగా ఉంటున్నావు, నీతో ఉండలేను అసలు, నీకు కుదిరితే నువ్వు ఇలాగే ఉంటే నేను నామినేట్ కూడా చేస్తాను అని గట్టి మంచి పాయింట్లు ముఖం మీదే చెప్పేసింది. చెప్పిన తర్వాత నిఖిల్ ఇంకా దిగాడే, ఇంకా మనసులోకి బాబా వచ్చేసాడు. ఇంకా యోగా బాబా వచ్చి అలా అని నేను మనుషులు బాధపడతా ఉంటే చూస్తూ ఉండే రకాన్ని కాదు, మనుషులను బాధ పెట్టి విన్నర్ అవ్వాలి అలాంటి క్వాలిటీ కాదు నాది, వాళ్ళ బాధ చూడలేనంటాడు. ఏందో సార్ నాన్ సింగ్ స్వామి, అది సంబంధమే లేకుండా మాట్లాడతాం. దానికంటే నేను లూజర్గా ఉండడానికి ఇష్టపడతాను అంటాడు. బిగ్ బాస్కి కూడా చిరాకు వచ్చి ఉంటుంది. ఏంది అసలు ఇతను, అందరూ ఏం తింటున్నాడు, ఇతను ఏం తింటున్నాడు, ఏదైనా కల్తీ అయింది ఫుడ్లో, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. వెరీ నాన్ సింగ్. ఫస్ట్ డేకి ఇప్పుడు అసలు సంబంధమే లేదు. తర్వాత సోనియా, మన నామినేషన్స్లో పాయింట్స్ లేవని నువ్వే అన్నావు, లేవన్నోడికి ఆమె కూడా మళ్ళీ ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తావు, ఏంద్రా నువ్వు అసలు ఏం చేస్తావు అన్నట్టుగా అడిగింది. అసలు సంబంధం లేకుండా బిహేవ్ చేస్తున్నా, ఇట్లా ఉంటే నేను నిన్ను నామినేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయితే ఈ పాయింట్లన్నీ నెక్స్ట్ విన్నర్ అన్న పాయింట్ వచ్చినప్పుడు చెప్తా సోనియా గురించి. నిఖిల్ని ఎందుకు ఇట్లా అంటుందో, నిఖిల్ని ఏంటి అసలు, నిఖిల్ గేమ్ ఎందుకు మారింది, ఇవన్నీ లెంత్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత ప్రేరణ, పృథ్వీ, యష్మి వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళతో ఏమంటుందంటే నిఖిల్ గురించి మళ్ళీ డిస్కషను. నిఖిల్ గురించి చాలా బాగా చెప్పద్ది. అసలు వీడు నిఖిల్ నాకు ఎంత క్లోజ్ తెలుసా, షోలో కూడా ఉన్నాము మేము, అక్కడ బాగా క్లోజ్, నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టాడు. నాకు ఇక్కడికి వస్తే వీళ్ళందరికంటే, వీళ్ళెవరు తెలియదు నాకు, అందరికంటే తక్కువ మాట్లాడేది నిఖిల్. నాకు ఫస్ట్ డే మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడలేదు. అసలు ఏమైందనేది తెలియదు. 4 days నుంచి ప్రతి సెకండ్ అదే ఉంది నా మనసులో. ఏమైంది ఇతనికి, అంత క్లోజ్ ఫ్రెండ్ నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఇతను ఒక్కడే మాట్లాడలేదు, తక్కువ మాట్లాడేది నాతోని. అక్కడ అర్థమవుతుంది అతను ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇష్టప్రియ అనింది అతను బయట చూసిన పర్సన్, ప్రేరణ అనింది అతను బయట చూసిన పర్సన్. ఇంకా దాని అంతకంటే మనకేం కావాలి జడ్జిమెంటు. అతను ఖచ్చితంగా అవుట్ సైడ్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో, ఫస్ట్ డే ఎలా అయితే బిహేవ్ చేశాడో అలా ఉండలేదు. ఓవరాల్గా మొత్తం చేంజ్ చేశాడు. దానికి కొంత రీజన్ సోనియా ఉంది, చెప్తాం. అభయ్ వచ్చి సోనియా అని అడుగుతున్నమాట. నువ్వు సోనియా నీకు అర్థం కావట్లా, నువ్వు కూడా వాటితో ఉండి నువ్వు లో అయిపోతున్నావు, నువ్వు అట్ట తయారవుతున్నావు వాళ్ళలాగా అన్నట్టు అనేసరికి సోనియా అంటది, నేను నార్మల్గా గివప్ ఇచ్చే పర్సనాలిటీ కాదు, నేను అట్లా ఏం చేయను, నాకు ఉన్నంత మాత్రాన నేనేం మారే పర్సనాలిటీ కాదు అతనితో ఉన్నంత మాత్రాన అని డిస్కస్ చేస్తాను. ఈ డిస్కషన్ ఆపి సీత డిస్కషన్ చూపించాను. నిఖిల్తో అంటుంది అన్నమాట సీత, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ అంటే, దానికి కూడా ఓకే నాన్న అనేసి వెళ్ళిపోయిండు. సోనియా మళ్ళీ అభయ్తో అదే చెప్పేవాడికి నేనేం చెప్పానంటే, ఐఎమ్ క్లోజింగ్ దిస్, నేను నీతో ఇంకా అసలు క్లోజ్ చేస్తున్నాను, నీతో ఉండలేనని కూడా చెప్పేశాను. స్ట్రాంగ్ పీపుల్ అని కదా సింక్ అయింది నీతో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ సోనియా, స్ట్రాంగ్ పీపుల్ అని నీతో సింక్ అయ్యాననే మాట గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ పీపుల్ అనేది తర్వాత ఇదే మాట రిపీట్ చేస్తా ఒక చోట, దాన్ని అన్ని సింక్ చేసి మాట్లాడదాం. స్ట్రాంగ్ పీపుల్ అని కదా నేను నీతో ఉండింది, నువ్వు లూజరు, నువ్వు వీక్ పీపుల్ అని అర్థమవుతుంది, అందుకే నీతో ఉండాలని లేదు, కుదిరితే నేను నామినేట్ కూడా చేస్తాను ఇలా మారకపోతే అని కూడా చెప్పేసింది. నీకు క్లారిటీ లేకపోతే ఎవరినైనా ముందు పెట్టేస్తావు నామినేషన్లో, నీ బిహేవియర్ అదని నాకు అర్థమైంది. నీ మనసుకు నచ్చినట్టు ఆడతా అంటే ఆడు, తప్పుగా డెసిషన్ తీసుకుంటే నేను కూడా నేను నామినేట్ చేసేస్తాను, నీ మనసుకు నచ్చింది ఆడతాను ఆడు. కానీ అలా ఆడే ప్రాసెస్లో తప్పు డెసిషన్లను తీసుకొని ఎవరు నామినేట్లు పెడతానంటే నేను ఒప్పుకోను, నేను కూడా నేను నామినేట్ చేస్తా. చేసే ధైర్యం ఉండాలి కదా నాకు, అందుకు చెప్తున్నాను, నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తాను నువ్వు ఇట్లా ఉంటే అని మాత్రం గట్టిగా చెప్పేశాను అన్నట్టుగా అభయ్కి చెప్తుంది. అభయ్ ఏమంటున్నాడంటే, అదే చెప్పా కదా నేను కూడా నీకు, నాకు కూడా అదే అనిపిస్తుంది మొన్న చెప్పిండు, అప్పుడు తప్పు పట్టిందనమాట సోనియా. నేను నామినేట్ చేస్తాను, వాడి ఇంట్లోకి వెళ్ళాలనే నామినేట్ చేస్తాను, వాడు మారకపోతే వాడు కూడా వేస్ట్ అన్నట్టుగా చెప్పారు. ఇది నైట్ డిస్కషన్ అదంతా. ఇంకా మార్నింగ్ ఏంటంటే వసూలు 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 పైసా వసూల్
ఆ పాట వేసారయ్యా. ఆ పాట వేసిన తర్వాత ఆ పాటకు సోనియా గారు కూడా డ్యాన్స్ చేస్తారు. ఈ మధ్య మాట ఇచ్చిన తర్వాత నిన్న డ్యాన్స్ చేస్తారు, ఈ రోజు డ్యాన్స్ చేస్తారు. తర్వాత నిఖిల్, మళ్ళీ నిఖిలే నైనికాతో డిస్కషను. అందరూ డ్రీమ్స్తో వాడతాడు. అందరూ ఇదేందో ఇంత ఎమోషనల్ ఎవరో మాట్లాడుతుండో. నైనిక అందరూ డ్రీమ్స్ పెట్టుకొని వస్తారు, గెలవాలి, కప్పు గెలవాలి అని. ఒక్కొక్కరికి ఒక డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళని లడ్డు కోసము, మైక్ కోసము నామినేషన్ చేయాలంటే చేయలేను నేను. అట్లని చేయలేనని ఫ్రెండ్స్ని ఇష్టం వచ్చిన రీజన్స్తో నామినేషన్ చేయండి. మళ్ళీ అంత డ్రీమ్స్తో వచ్చిన వాళ్ళని అట్లా సిల్లీ రీజన్స్ చెప్పి పంపించాలంటే నాకు మనసు రావట్లే అంటాడు. ఏందో అతను టూ గుడ్ పర్సనాలిటీ అని చెప్పుకోవడానికి ఎన్ని మాట్లాడుతున్నట్టే ఉంది. సంబంధం లేని ఎన్ని తెలుసు కదా బిగ్ బాస్ వస్తువులు ఇవన్నీ ఉంటాయి అని తెలుసు కదా. బిగ్ బాస్ అంటే తెలియని అంత అమాయక ఇది కాదు కదా, అతను ఉత్తరావు కాదు కదా. సింపుల్గా అన్నీ తెలుసు నిఖిల్కి. అసలు ఎందుకు వచ్చినట్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నామినేట్ చేయాలంటే ఆశలతో వచ్చిన వాళ్ళని బాధ పెట్టాలంటే బాధేస్తుంది అంటాడు. అబ్బో నైనిక, అలానే నువ్వు గివప్ చేయడం కరెక్ట్ కాదు కదా అనగానే నిఖిల్, ఉన్నన్ని రోజులు నాకు ఎలా ఉంటుంది అలా ఆడేస్తాను, అంతకుమించి ఏం లేదు. నాకు అనిపించింది ఆడేస్తాను. మైండ్ నుంచి ఆడాలి అని అనిపించలేదు నాకు, మైండ్ నుంచి ఆడాలనిపించలేదు, హార్ట్ నుంచి ఆడాలనిపిస్తుంది. అంటే అన్నీ చూసుకుంటా, అమ్మాయిని బాధపడకూడదు, అమ్మాయిని తోయకూడదు, వాళ్ళు మాటలతో వచ్చారు, ఇవన్నీ చూసుకుంటూ ఆడాలి, వాళ్ళకి ఫుడ్ లేదని బాధ, ఇవన్నీ ఉండకూడదు అన్నట్టుగా నేను ఆడాలని ఫిక్స్ అయినా అంటుండు. ఏంటో ఈ అఖిల్ మాట్లాడుతుంటే నీరసం వస్తుందని రాసుకున్నాను నేను. అఖిల్ అని రాసుకున్నాను, నిఖిల్ బదులు. నిఖిల్ ఇంకో మాట అంటాడు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో, అది బలకట్ల నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉండి ఓడినా పర్వాలేదు, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను నైనిక. నేను అసలు అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఒక్కసారిగా క్వైట్ చేంజ్ వచ్చేసరికి అందరూ అడుగుతున్నారు ఏంది నువ్వు ఇట్లా ఉన్నావని. అందరికీ ఇదే చెప్తుండ్రు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, ఎవరిని బాధపెట్టలేనని. అక్కడ బాధపెట్టే సీను రాలేదు, ఇతను ఇంత డెసిషన్లు తీసుకునే అంత గేమ్ చేంజ్ కూడా అక్కడ ఏం కాల. తర్వాత నిఖిల్ యాపిల్ తింటున్నాడు కూర్చొని. నేను నైట్ ఇచ్చింది కదా వాళ్ళకి యాపిల్ ఒకటి, అరటిపండు ఒకటి, అదే ఒకటి తింటున్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే ఫుడ్ విషయం కాబట్టి, ఫుడ్ స్కార్సిటీ ఉంది కదా, యాపిల్ ఎట్ వచ్చిందని అనుకోవచ్చని. తర్వాత సోనియా పృథ్వీతో మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందయ్యా ఎక్స్పోజింగ్ సోనియా గేమ్ పార్ట్ 2. ఇక్కడి నుంచి స్టార్ట్. పృథ్వీతో మాట్లాడుతూ, ఇక్కడ ఒక్కరిని చెప్పు పృథ్వీ, నువ్వు ఒక్కరినేమే చెప్పాలి, ఇంతమంది పేర్లు కదా, ఒక్కరినేమి చెప్పు, ఇతని నుంచి ఇవి నేర్చుకోవచ్చు అనే ఆ పర్సనాలిటీ ఎవరున్నారు అనే పేరు చెప్పు అని. నా పేరు చెప్పు అన్నట్టుగా మనసులో ఉంది అన్నట్టుగా చెప్పు, ఒక్కరి పేరే చెప్పాలన్నట్టుగా, నాదే చెప్తే బాగుండు అన్నట్టుగా అడుగుతూ ఉన్నది. మనం చెప్పాడు ఇతను పృథ్వీ, నువ్వు ఒకరు, అబ్బాయి ఒకరు, బాగా హానెస్ట్గా అనిపిస్తారు ఇక్కడని. అలాంటి రీజనే అలాంటిది ఇవి నుంచి వస్తాయి, అతని నుంచి దీనికి కూడా ఆవిడ పేరే వస్తుంది అన్నట్టుగా అడిగింది. ఆ సెన్స్తోనే పృథ్వీ వచ్చి శేఖర్ భాష ఆయన కొంచెం అట్లా అనిపిస్తాడు అనగానే, అలా చిల్నెస్ ఉండాలి మనిషికి, అందుకని ఆయన పేరు చెప్పాను అన్నట్టుకంటే. అప్పుడు సోనియా ఒక్క క్వాలిటీ కాదు, ఒప్పుకోవట్లా, ఒక్క క్వాలిటీ అని కాదు, అందరికంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే ఒక విన్నర్ క్వాలిటీ 80% ఎక్కువ ఉండాలి, అందరికంటే 80% ఎక్కువ ఉండాలి. ఏ క్వాలిటీ అయినా ఎవరు ఉంటారో అలా అందరికంటే 80% ఎక్కువ వాళ్ళు విన్నర్ అవుతారు నా దృష్టిలో. నాకు అనిపించింది, అది నా ఒపీనియన్ ప్రకారం అలా అవుతారు. అంటే ఒక్క క్వాలిటీ, నువ్వు చెప్పిన ఒక్క క్వాలిటీ అయితే కాదు శేఖర్ భాష అది అని చెప్పి పృథ్వీ, నీకెవరు అనిపించారు అలా అనగానే సోనియా, నాకు ఎవరు అనిపించాలి అలా, నాకు నేనే అనిపించాను, నాకు నేనే విన్నర్ అనిపించాను అన్నట్టుగా చెప్పింది. చెప్పగానే సోనియా ఇంకో మాట అనేది, వీటన్నిటికీ డాట్స్ చేసి చెప్తా. ఇప్పుడు నేను ఏది అనవసరంగా మాట్లాడను, నాకు నేనే విన్నర్ అనిపించాను, నాకు ఎవరు అనిపించలేదు హౌస్లో అన్నారు, దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ. దాంతోపాటుగా సోనియా కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ విన్నర్ క్వాలిటీస్కి కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు నేను ఫ్రెండ్స్గా ఉంటాను, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానన్నట్టు కూడా చెప్పింది. ఇది నోట్ చేసుకోండి. ఇందాక చెప్పాను స్ట్రాంగ్ పీపుల్ అని కదా నీతో క్లోజ్ అయింది, అది నోట్ చేసుకోండి. ఇప్పుడు క్లారిటీకి వస్తా. ఎక్స్పోజింగ్ సోనియా గేమ్ పార్ట్ 2. అక్కడ నిఖిల్తో మాట్లాడిన మాట ఏంటి, స్ట్రాంగ్ పీపుల్ అని కదా నీతో క్లోజ్ అయింది, ఇప్పుడు వీక్ పీపుల్ అయితే నీతో ఉండడం ఎందుకు. నెక్స్ట్ ఇక్కడన్న మాట ఏంటి, పృథ్వీతో నేను విన్నర్ అనుకుంటున్నాను, 80% అందరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు విన్నర్ అనుకుంటున్నాను, ఆ తర్వాత కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నట్టు కూడా చెప్పింది. క్లియర్గా ఇదే చెప్పింది, చూసుకోండి. కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్స్గా ఉన్నాను అన్నది. ఉన్నానంటే మీరందరూ అన్నట్టుగా. దాని మీనింగ్ ఏంటంటే, సోనియాది మీరు గమనిస్తే క్లియర్గా వినండి. ఏదైనా నేను తప్పు మాట్లాడితే ఖచ్చితంగా చెప్పండి, పర్ఫెక్ట్గా మాట్లాడితే ఓడాలి పర్ఫెక్ట్ అని చెప్పండి కామెంట్స్లో. సోనియా మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే అమ్మాయి ఏ అమ్మాయి అయితేనా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసిందా, ఆవిడ చేయలేదు. అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా అమ్మాయిల్లో ఉన్నారా, ఎవరు లేరు. క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిల్లోనే ఉన్నారు. ఎవరు,
నెంబర్ 1 నిఖిల్, నెంబర్ 2 పృథ్వీ, నెంబర్ 3 పృథ్వీ ఈ మధ్య వచ్చాడు. ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చిన తర్వాత ఆటలో పృథ్వీ కూడా స్ట్రాంగ్ పర్సన్ అని ఆవిడే ఒప్పుకున్నారు. సెకండ్ కేటగిరీలో స్ట్రాంగ్ పర్సన్తోనే నేను ఫ్రెండ్లీగా ఉన్నానంటే మీరందరూ స్ట్రాంగ్ అని. తర్వాత అబ్బాయి, వీళ్ళ ముగ్గురితో క్లోజ్గా ఉంటుంది, ఓన్లీ అబ్బాయిలతో క్లోజ్గా ఉంటుంది. ఏది వీళ్ళందరి తర్వాత మళ్ళీ నాగమణికంటతోనే క్లోజ్గా ఉంది, కానీ నెక్స్ట్ పార్ట్ మిగతా అమ్మాయిలతో ఎవరితో అంత క్లోజ్గా లేదు. ఆ గేమ్ ఏంటంటే మీరు గమనించండి, ఆ గేము ఆవిడ లేడీ విన్నర్ అవ్వాలంటే ఈవిడే అవ్వాలి అనుకున్నప్పుడు ఈవిడ వేరే వాళ్ళ అవ్వరు కదా. ఇంకా ఈవిడ లేడీ విన్నర్ అవుతానని ఆవిడ అంత కాన్ఫిడెంట్గా ఇలా చెబుతూ లేడీ టేకర్ అని చెప్పడం, ఇక్కడ లేడీ విన్నర్ నేనే అని చెప్పుకున్న వాళ్ళ ఆవిడ అవుతున్నారంటే మిగతా వాళ్ళు ఎవరు విన్నర్ కాదు, ఆవిడకి అడ్డం కాదు. ఇక నెక్స్ట్ ఎవరు జెంట్లో విన్నర్ ఎవరైనా అయితే వాళ్ళు నాకు అడ్డం. అందుకని స్ట్రాంగ్ పీపుల్తో నేను ఉంటున్నానని చెప్పింది కదా, ఆ స్ట్రాంగ్ పీపుల్ ఫస్ట్లో ఆవిడ కనిపించింది ఎవరు? నిఖిల్ కనిపించాడు కాబట్టి నిఖిల్ గ్రూప్ గేమ్ అనే మాట అనగానే నిఖిల్ గుల్లాలమైపోయి ఇప్పుడు డౌన్ అయిపోయాడు. నిఖిల్ డౌన్ అయ్యాడు కాబట్టి అతనితో ఉన్నాను, లూజర్ కాబట్టి నేను ఉన్నాను, నామినేట్ కూడా చేస్తా అనే పాయింట్లో మాట్లాడేసింది. లూజర్ అని చెప్పింది, స్ట్రాంగ్ పీపుల్తో నేను ఉంటానని చెప్పింది. ఇతను అయిపోయింది. ఇప్పుడు పృథ్వీ వచ్చాడు, పృథ్వీతో కూడా ఇదే చెప్తుంది, స్ట్రాంగ్ పీపుల్తో ఉండాలని చెప్తుంది. పృథ్వీకి కూడా బీభత్సమైన సలహాలు ఇస్తుంది నిఖిల్కి ఇచ్చినట్టుగానే. అప్పుడు నాకు అనిపించింది, సో మనం విన్నర్ అవ్వడానికి ఆవిడ క్లియర్గా ఫిక్స్ అయిపోయారు, దానికోసం ఆట ఆడుతున్నారు టోటల్గా. అది మంచి ప్రాసెస్లో సూపరు. ఎందుకంటే విన్నర్ అవ్వడానికి ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు మనం ఒకవేళ అనుకుంటే, కానీ అది మనం బయటపడేటట్టు ఉండకూడదు. మరీ బయటపడిపోతుంది, విట్నెస్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు విష్ణుప్రియతో నేను మాట్లాడిందా, విష్ణుప్రియతో ఎందుకు అన్నదని మనం అనుకోవాలా? సంబంధం లేని దానికి సంబంధం లేని చిన్న పాయింట్ని తీసుకొచ్చి పెద్ద ఎందుకు చేసింది అనుకోవాలా? ఒకవేళ లేడీలో కొంచెం పోటీ వస్తే విష్ణుప్రియని అక్కడ అంటే కళ్ళ ముందు కనపడేది ఫాలోయింగ్ అది ఇది, కాబట్టి ఆవిడ అన్నదేమో అని అనుకోవాలా. ఇప్పుడు నిఖిల్ని వాళ్ళందరినీ జెంట్స్లో ఏదైనా పోటీ వస్తే వీళ్ళు వస్తారేమో అనేసి వీళ్ళని డౌన్ చేయడానికి వెళ్తూనే ఉంటుంది, వీళ్ళ చేతే అనిపించుకుంటుంది. ఇప్పుడు ఏముంది, ఈవిడ కూర్చొని నిఖిల్కి సలహాలు ఇస్తుంటే పృథ్వీకి సలహా ఇస్తుంటే వాళ్ళిద్దరు విన్నర్లు ఆడవుతారు. ఒక విన్నర్ అనేవాడు వేరే వాళ్ళు సలహాలు తీస్తుంటే విన్నర్ ఆడవుతారని వాళ్ళందరూ ఆవిడ మాట ఎంత హ్యాపీగా కూర్చుంటుండే సరికి వీళ్ళు అసలు విన్నర్ అవ్వలేరు, జనాల్లో ఆ పాయింట్ రాదు. అది ఆవిడ స్ట్రాటజీ. నాకు క్లియర్గా అదే అనిపించింది. తర్వాత ఇంకా ఒక ప్లాన్ ఉంది చూడండి, ఇంకా హైలైట్ ఉంది. ఇంకో మాట అంటది, నాకు సోనియా మాట, నాకు వాళ్ళు కప్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను చూపించుకుంటే చాలు, నాకు అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతకుమించి కప్పు గురించి కాదు. తర్వాత ఇంకో మాట, శేఖర్ భాష అన్న అంటావా, నాకు మనకేంట్రా కాంపిటీషన్ పెద్దగా రాడు ఆయన, అతను నాకైతే క్యాలిక్యులేషన్లోకి రాడు శేఖర్ భాష అన్న, ఎందుకంటే అతను ఏజ్ ఎంతరా 50 ఉంది, ఆయనకి మనకు ఏంట్రా కాంపిటీషన్, అసలు ఏజ్తో కంపేర్ చేసింది కాంపిటీషనే లేదంట. అదేందో అంత కాన్ఫిడెన్స్, కాంపిటీషన్ లేదు కాబట్టి ఆయన క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయలే, కాంపిటీషన్ ఉంది అనుకోని ఉంటే క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తుండేది, చేయలే. అతనితో నిదానంగా చేస్తే అవకాశం ఉంది, ఆయన కొంచెం బాగా ఆడుతుంటే మేబీ కాన్ఫిడెంట్ అయినా అవుద్ది, ఫైట్ అయినా చేస్తే, లేదంటే క్లోజ్ అయినా అవుతారు ఆవిడ చూడు. ఎందుకంటే నిఖిల్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు, తర్వాత క్లోజ్ అయిపోయాడు కాబట్టి నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే ఈవిడ ఫైట్ చేయగానే ఇది ఎందుకులే 1-on-1 అవుతుంది, ఆవిడతో మాట్లాడలేక తలకాయ నొప్పి ఎందుకని ఆవిడతో క్లోజ్ అయిపోయాడు. ఆవిడ ఎంత కాన్ఫిడెంట్ చేసింది తెలుసా, ఇతను వచ్చి మాట్లాడుతున్నా కూడా ఏంటి నేను నువ్వు మాట్లాడమని లాస్ట్ 1-2 డేస్ అప్పుడు ఫస్ట్లో ఆయనే మాట్లాడలేదు, అవాయిడ్ చేసేది. కానీ అతను ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకా అతను మనతో క్లోజ్ అయితే అయిపోయిందిలే, ఇంకా రైవల్ లేదు ఏం లేదు, అలా అందరికీ క్లోజ్ అవుతుంది. శేఖర్ భాష ఇలాగే బాగా ఆడుతూ టాస్క్లు కూడా ఎప్పుడైనా బాగా ఆడుతూ సూపర్ అనిపించాడంటే అతనితో రైవల్రీ పెట్టుకుంటూ చూసుకోండి కావాలంటే, లేదా ఫ్రెండ్షిప్ అయినా మెయింటైన్ చేస్తారు. తర్వాత సరికి సోనియా, ఆ నిఖిల్కి నేను అసలు పృథ్వీకి వర్క్ చేయట్లేదు అనేసి వర్క్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని నామినేట్ చేశారు కదా, నేను వర్క్ చేసింది ఏం కనపడలేదు ఆ నిఖిల్కి, నువ్వు వర్క్ చేసింది ఏం కనపడద్ది. సో అందరు కనపడలేక అందరిని అడిగి నువ్వు ఏదైనా వర్క్లు చేయి, ఇప్పుడు ఏమన్నా వర్క్ చేయాలా, ఏదైనా ఉందే హెల్ప్ చేయాలని అడిగి చేస్తే నువ్వు వాళ్ళకి కనపడతావు అని సలహాలు ఇస్తూ ఉంటావు. అవును అని అంటాడు, సలహాలు ఇస్తానే ఉంది పృథ్వీకి, ఇంకా చాలా సలహాలు ఇచ్చింది. తర్వాత అబ్బాయి సోనియా వాళ్ళతో ఏం మాట్లాడతారంటే, మన చీఫ్ అటు ఇటు వెళ్తుంది, యాపిల్స్ తీసుకుని వస్తుంది చూడు, 8 యాపిల్స్ తెచ్చిందని రూమ్లో కూర్చొని డిస్కషన్ అనమాట, నవ్వుకుంటా ఉంటాం. అప్పుడు కూడా పట్టుకొని వస్తుంది ఏంటి, మళ్ళీ యష్మి బాగా చలాకీగా బాగా ఆడుతుంది అనమాట. నెక్స్ట్ భాష, ఆదిత్య గురించి చెప్తున్నాను అనమాట. ఆదిత్య గురించి వీళ్ళందరూ ఒక రూమ్లో ఉండి ఆదిత్య ఎక్కడ బయట ఉన్నాడు ఆయన గురించి చెబుతూ, మా కట్టప్ప ఉన్నాడు కదా అంటుండు. ఈ ఊరు కట్టప్ప అంటే మా కట్టప్ప ఆదిత్య అంట. ఆయన కూర్చొని ఉంటే నిద్రలేదు అనిండు. త్వరగా లేచాను ఈరోజు, అందరికంటే త్వరగా అటు ఇటు అనేసి కొంచెం ఎర్లీగా లేచాను, ఈరోజు కొంచెం నిద్ర లేదు, రోజు ఎర్లీగా లేచాను కదా, ఈరోజు కొంచెం నిద్ర ఎక్కువ పోయాను. ఆయన ఆదిత్య గారు ఈరోజు సాంగ్ వచ్చేదాకా లేరు, సాంగ్ వచ్చేదాకా లేదు ఎందుకంటే నిద్ర సరిపోలేదంటే, మరి అదే కదా స్పైన్కి రెస్ట్ కావాలనేసి భాష అంటాడు. అనగానే వెంటనే దాన్ని కూడా తీసుకోలేకుండా
లేదు లేదు, స్పైన్కి రెస్ట్ కావాల్సింది నీకు, అక్కడ పడుకుంటావు ఇక్కడ పడుకుంటావు అని ఏంటంట. దానికి అనగానే సరే నాకు స్పైన్కి రెస్ట్ కావాలి, భాష అయినట్టు వెంటనే నాకు స్పైన్కి రెస్ట్ కావాలి, నీకు కళ్ళకి రెస్ట్ కావాలి అన్నట్ట. అటెందుకన్నామంటే వెంటనే చెప్తుండు, నన్ను చూడటే సరిపోయింది ఆ కళ్ళకంట, ఆడ పడకూడదు ఏడ పడకూడదు, నా కళ్ళు నన్ను చూడటే సరిపోయింది, అందుకని నీ కళ్ళకి రెస్ట్ కావాలని పని చేసినాను అంటుండు మా కట్టప్పకి అంటుండు. ఏదో కంపెనీ ఇద్దాం అనుకుంటే ఆయన అన్నమాట, ఏదో కంపెనీ ఇద్దాం అనుకుంటే పుడుస్తున్నాడు ఊరికే, అందుకని ఆ మాట అని అంటాడు. ఈ ఆదిత్య భలే హైలైట్ అయ్యారు ఆయన మాత్రం. తర్వాత యష్మి నిఖిల్తో మాట్లాడుతుంది, ఇది మాత్రం సూపర్గా గడ్డి పెట్టింది. యష్మి మాత్రం టూ గుడ్ అనిపించింది, ఒక ఫ్రెండ్ అనిపించింది నిజంగా. గేమ్ని ఫన్ అండ్ స్పోర్టివ్గా తీసుకో నిఖిల్, చాలాసేపు చెప్పింది. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు, అసలు ఏం ప్రాబ్లం వచ్చింది నీకంటే నిఖిల్, ఏమో నేను అంత హార్ష్గా గేమ్ ఆడలేకపోతున్నానంటే, హార్ష్గా ఎవరు ఆడమన్నాడు, మైండ్ గేమ్ ఆడు, స్మార్ట్గా ఆడు, హార్ష్గా ఆడితేనే గేమా, ఏం మాట్లాడుతున్నావు నిఖిల్, నువ్వు ఇలా అని తెలిసిపో, అసలు నువ్వు ఇలా అని అనుకుంటే నువ్వు ఎందుకు వచ్చావు అసలు బిగ్ బాస్కి అంటుంది. తెలుసు కదా నీకు బిగ్ బాస్ ఇలా ఉంటుంది, అలాంటప్పుడు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి, నువ్వు చాలా స్ట్రాంగ్ నిఖిల్, నీకు అర్థం కావట్లా, నువ్వు విన్నర్ అవుతావు అని మీ ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు, బయట ఎంతమందికి నువ్వు విన్నర్ మెటీరియల్ అనుకున్నారు తెలుసుగా, నీకు తెలియకుండా ఉందా, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు, వాళ్ళు ఎంత హర్ట్ అవుతుంటారో, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఏంటి వీడు ఇక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడు అని అనుకోరా, డిసప్పాయింట్ చేస్తున్నావు వాళ్ళందరినీ, నువ్వేమో ఎమోషన్స్ అని పక్కన కూర్చుంటున్నావు, పక్కన పెట్టి గేమ్ ఆడు, ఎమోషన్ అనేది పక్కన పెట్టి, ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు నిఖిల్, ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ నువ్వు మిస్ చేసుకుంటున్నావు. యష్మి ఇంకొక మాట, మరి స్మార్ట్గా గేమ్ ఆడు, హార్ష్గా ఎవరు ఆడమన్నారు నిన్ను, నాకేమిచ్చారు నిఖిల్, నాకు అర్థం కావట్లా, నాకేమిచ్చారు అంటే ఈవిడిని జోడీ చేసేటప్పుడు అక్కడ పౌరుషము, ఈవిడే కాదు ఇతనే కాదు జోడీ, పౌరుషము స్మార్ట్ ప్లేయరు అని అంటే నువ్వు వచ్చావు, నీ దగ్గర ఎక్కడుంది అది, ఆ పౌరుషం లేదు, ఆ స్మార్ట్ ప్లే లేదు, నువ్వెలా నాకు జోడయ్యావు, ఆ రెండు ఏమయ్యాయి నీకు, నీలో ఉండింది నువ్వు పోయింది, అవి ఊరికే బిగ్ బాస్ టీమ్ అన్నట్టు చెప్పింది ఇండైరెక్ట్గా. ఓకే అనేసి నిఖిల్ అన్నాడు. ఇంకో మాట ఓకే అనేసి వెళ్ళిపోయింది, చాలా బాగా చాలా గట్టిగా చెప్పింది, ఇంకెందుకంటే మారకపోతే ఏం చేయలేం, ఓకే అని వెళ్ళిపోయాడు. యష్మి కొంచెం షుగరు, కొంచెం టీ, కొంచెం అవన్నీ తెస్తాం, దొంగతనం చేసుకుంటాం. తర్వాత భాష, ఈ గేమ్ పేరు కక్కుర్తిలో నాకు కమ్మండలం అన్నట్టు చెప్తున్నాను అనమాట, అంటే మన కుండి కూడా వాళ్ళ మీద పడి తీసుకుంటాం చూసారా, అందుకనే అని. తర్వాత అబ్బాయి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చారు, మరి కామెడీ, వాళ్ళు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, యష్మి ఆ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనేసి తెచ్చుకొచ్చి అబ్బాయికి ఇస్తే అబ్బాయి తింటున్నాడు ఆ బ్రేక్ఫాస్ట్ని, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని వీళ్ళు చేసుకున్నారు, తిన్నారు, అది కూడా వేసుకొచ్చుకున్నారు వాళ్ళ టీం వాళ్ళు, 9K టీం వాళ్ళది. తర్వాత నాగమణికంటే సోనియాతో అంటున్నారు అనమాట, మీ రేషన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, బాగా ఉంది, వాళ్ళు ఏమో 9K వాళ్ళు రేషన్ 9K వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోకుండా మమ్మల్ని తినండి అనేసి మమ్మల్ని బతిలాడుతుంటారు వాళ్ళందరూ, వాళ్ళు సీరియస్గా ప్రొటెక్ట్ చేసుకుంటే మేము ఏదైనా దొంగతనం చేసుకుంటాం, బాగుంటుంది గేము, ఏంది హ్యుమానిటీ లేదు, ఏం లేదు, హ్యుమానిటీ ఎందుకు గేమ్లో, మేము దొంగతనం చేయాలి ఏదో రసపత్రంగా ఆడాలి అనుకుంటుంటే వాళ్ళు అసలు అంత సీరియస్నెస్ లేదు గేమ్లో, దయచేసి మీ టీం అయినా సీరియస్గా ఉండమని అన్నట్టు చెప్తుండవు, నేను చెప్తాను మా టీం కంటది అనేసి వెళ్ళిపోద్ది. నాగమణికంటే మాత్రం ఏదో చేయాలని ట్రై చేస్తున్నాడు. యష్మి టీం మీటింగ్ పెట్టుకున్నారా, సోనియా అంటుంది మనీ అన్నాడు వాళ్ళు టఫ్గా ఉంటుంటే మేము ఏదైనా చేస్తాము, తిను అంటున్నారు వాళ్ళే, ప్రైజ్ మనీ ఏదన్నా డిక్రీజ్ అవుతుంది కదా ఏంటో వాళ్ళు అనేసి అంటున్నాడు, బాధపడుతున్నాడు. అంటే అదే కదా నా ఒపీనియన్ కూడా, ఆడదాము ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అనేసి నేను అంటున్నాను కదా, కొట్టేద్దామని ప్లానింగ్ చేస్తున్నారు మళ్ళీ అన్నీ కొట్టేద్దామని. ఆదిత్య అక్కడ డిస్కషన్ అనమాట నాగమణికంటతో, ఏమంటున్నాడంటే గేమ్లో ఇండివిజువల్గా ఆడితే మనం ఏంటి అనేది బయటపడుద్ది, వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు అనే పాయింట్లో మాట్లాడుతున్నారు అనమాట నాగమణికంట. ఎస్, ఓన్లీ క్యారెక్టర్ మాత్రం ఇంపార్టెంట్, బయట ఫాలోయింగ్ ఆ ఫాలోయింగ్ ఈ ఫాలోయింగ్ ఎవరు చూడరు సార్, క్యారెక్టర్ మాత్రమే ఎవరు ఏమనుకుంటారు అనేసి కూర్చుంటే ఇక్కడ గేమ్ అవ్వదండి, తెగించి ఆడితేనే ఇక్కడ పాయింట్లు వస్తాయి, తెగించి ఆడితేనే మనం ముందుకు వెళ్తాం అన్నట్టుగా నాగమణికంట ఆదిత్య చెప్తున్నాం. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. తర్వాత విష్ణు నైనికాతో చదువుతుంది అనమాట, సీత హట్ అయిందంట, ఎందుకంటే సీత ఈవిడేదో మాట్లాడుతుంటే ఏందో విష్ణు దీన్ని ల్యాగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు, నేను విన్న దాని ప్రకారం ఎపిసోడ్లో ఏమైనా వస్తాం. సీత ఏమన్నదంటే ఈవిడ మాట్లాడుతుంటే మనం విష్ణు జోకులు మనసుకు తీసుకోకూడదు, హార్ట్కి అనేది అంటే అంతే, దాన్ని పట్టుకొని నేను అంత మాటలు ఏం మాట్లాడాను అన్నట్టుగా అందరికీ చెప్తుంది. నైనిక దగ్గర అనింది, ఆ తర్వాత ప్రేరణ దగ్గర అనింది, ఎందుకో ఇంత ల్యాగు, ఆ ప్రేరణ అవకాశం చూసుకొని సీత నా పాయింట్ కూడా అట్ట లాగి చూసావా అనేసి ఈవిడ దగ్గర చెప్తాను నైస్గా, ఆవిడ అంతే అని, ఈవిడేమో వింటా ఉంది, అది నాకు నచ్చల. విష్ణు దాన్ని ఎంత ల్యాగ్ చేస్తే ఎంత ఏం లేదు, అదే పదం అంట అనేది, ఈవిడ అన్నయ్య మాటలు మనసుకు తీసుకోకూడదనిందంట, దానికి ఎందుకు హట్ అయిందో తెలియదు, ఎపిసోడ్లో వేస్తారు చూడాలి. నైనిక టీం డిస్కషన్ చేస్తున్నారు, అసలు ఎప్పుడు మిస్ అయింది, చికెన్ ముక్కలు మిస్ అయినట్టు 5-6 చికెన్ ముక్కలు అన్నీ తీసేసుకున్నారు,
అనేసి ఎవరు అనేది డిస్కస్ చేస్తూ ఉంటే సీత వచ్చి వాళ్ళ టీం తీరు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, అది తీసిన వాళ్ళే అయితే వాళ్ళ టీం దగ్గర అన్ని ఉంటే వాళ్ళేం తీస్తారు, నాగమణికంట తీసుంటాడు ఆడే అనేసి డౌట్ అంట. తర్వాత నిఖిల్ ఏదో దాస్తున్నాడు లైవ్లో ఉంది, నేను సేపు చూసి వెనక ముందు క్లారిటీ అలా ఎపిసోడ్లో ఏమైనా క్లారిటీ వస్తుందో లేకుంటే ఓవర్ షో చేస్తున్నాడు లేదు, లైట్ వెనక ఏదో దాస్తున్నాడు. అది నాకు తెలిసి రాగిపిండి అయ్యి ఉండొచ్చు కూడా, ఎందుకంటే రాగిపిండి కూడా ఎత్తేస్తారేమో డౌట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత ఇతను దాచిపెట్టిండు, తర్వాత కొంచెంసేపు తర్వాత నాగమణికంట అది పట్టుకొని కూర్చుంటాడు ఆ రాగిపిండిని. నాగపిండిని కూడా కొట్టేయడానికి ట్రై చేస్తారు ఎవరు, ఆ నబీలు ఆ తర్వాత యష్మి, వేరే వేరే టీంలో అయినా వాళ్ళిద్దరు కలిసి ట్రై చేస్తూ ఉంటారు, ఫన్నీగానే ట్రై చేస్తుంటారు, దానికి మణికంట గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత అభయ్ నిఖిల్కి మళ్ళీ సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నువ్వు ఎందుకురా అసలు ఎమోషనల్ అవుతున్నావు, నీకు ప్రాబ్లం ఏంటంటే నిన్న అసలు నాకు వాళ్ళు గెలవాలనే లేదు, ఎవరు వాళ్ళు అంటే మా వాళ్ళు గెలవాలనే లేదు నాకు, వాళ్ళు గెలవాలి ఉండింది మేము గెలవాలనే లేదు అనేసి అంటాడు. ఎవరు సీతా వాళ్ళ టీం వాళ్ళు గెలవాలని ఉండింది అంట నైన్కి వాళ్ళ టీం. అదేందో నాకు అర్థం కావట్లా. అభయ్ నీ క్లాన్ మెంబర్స్ నాగమణికంటే కదరా నువ్వు సపోర్ట్ చేయాలి. నిఖిల్ ఏమంటే వాడు అడిగాడు నన్ను, అలా చూడు సంబంధం లేకుండా పాయింట్, వాడు అడిగాడు నిన్న యాపిల్ అండ్ బనానా నాకు సరిపోద్దని అన్నాడు నిన్న టాస్క్లో, నాకు యాపిల్ అండ్ బనానాతో చదువుకుంటానని చెప్పినోడు నిన్న నేను ఆడతానన్నాడు. లేదురా నేను ఆడతానంటే నేను నామినేషన్లో ఉన్న అది ఇది అంటే సరే ఆడుకోపరా అని చెప్పాను. నేనేమో నాకు అనిపించింది వాళ్ళు గెలవాలని అనుకున్నాను, వాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు గెలిస్తే బాగుండని అనుకున్నాను, కానీ వీడికి మోసం చేసినట్టు ఉంటుందేమో అని, వీడికి మోసం చేసినట్టు ఉండకూడదని వాడికి ఛాన్స్ ఇచ్చినట్ట. ఇతనే వెళ్ళుంటే వాళ్ళే గెలిపించేవాడంట నిఖిల్ వెళ్ళుంటే, కానీ వాడికి మోసం చేసినట్టు ఎందుకు ఉండాలని వాడిని పంపించాడంట. సరే ఆడుపోని, నేను వెళ్ళుంటే గెలిచేవాడిని నేను, కానీ నేను వెళ్తే వాళ్ళు ఓడిపోతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఓడిపోవాలన్నట్టుగా ఇతను పంపించాడంట, వాళ్ళు గెలవాలన్నట్టుగా ఆ సెన్స్లో చెప్పాడు. అంటే ఇతను క్లాన్ మెంబర్ గెలవాలని కానీ ఏందో విచిత్రంగా ఆడుతున్నాడు నిఖిల్. చెత్త గేమ్, పరమ చెత్త గేమ్ అసలు. ఫస్ట్ వాడు మీ మీద దాడి చేస్తా అంటున్నాడు, మీ మీద దాడి చేస్తా అన్నాడు వాడు నాగమణికంట, నేను వద్దన్న అంటాడు. ఏదో ఒకటి చేసుకోనీయకుండా సపోర్ట్ కూడా ఇట్లా నిఖిల్. అబ్బాయి అరే ఫన్నీగా చేస్తున్నాడు రా అంతా, కానీ నీలో ఉన్న హ్యూమర్ పోయి పెద్దరేకం వచ్చింది రా, నాకు అర్థం కాదు. నీ టీం మెంట్ సపోర్ట్ చేయరా అన్నట్టు చెప్తాను, ఇతను కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. అబ్బాయి అయ్యా ఎట్లా నేను అవ్వట్లేదు, నాకు అవ్వట్లేదు అబ్బా, చిన్నప్పటి నుంచి నేను ఇచ్చే దాంట్లో ఉన్నా తీసుకున్న దాంట్లో లేను, చిన్నప్పటి నుంచి మేము అంతే అంటున్నాం మా ఫ్యామిలీ. అబ్బాయి అవ్వట్లేదు ఏంటి మామ, 12 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కష్టపడ్డాను అంటావు, అన్ని చెప్తున్నావు, దీంట్లో మార్పు తెచ్చుకోలేవరా, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నాకు అర్థం కావట్లా. మనకంటే వీళ్ళు సపోర్ట్ చెయ్యి. తర్వాత నిఖిల్ యాక్టివ్ అయితే మాత్రం అవుతారా, యాక్టివ్గా ఉంటారా కనీసం, జోవియల్గా యాక్టివ్గా హ్యాపీగా ఉంటే యాక్టివ్ అయితే రేపటికి అవుతారు అమ్మతోడు, అది మాత్రం నో డౌట్. దాంట్లో తిరిగేలేదు, ఎలా ఆడతాను ఏంటంటే నా మనసుకు నచ్చినట్టు ఆడతా, అది వదిలేసి అనేసి అంటాడు. తర్వాత సీతకి 1 అవర్ పడుకోమని బిగ్ బాస్ అవకాశం ఇస్తే లెటర్ వచ్చింది, నబీల్ చదివాడు 1 అవర్ పడుకోమన్నాడు, ఎందుకంటే ఇంజురీ అయింది అంటే చిన్న ఇంజురీలు, అందుకని రెస్ట్ తీసుకోమన్నాడు బిగ్ బాస్. అబ్బాయి సోనియాతో లూజర్స్తో నేను ఉన్నానని అన్నానంటావు కదా నువ్వు, నిఖిల్ చెప్పాడంట, అది చెప్తున్నాడు అన్నావు అంట కదరా, ఇంకెట్లా మాట్లాడదాం అన్నట్టుగా అంటున్నాడు పాపం, హట్టేయాడు అన్నట్టుగా. అంటే సోనియా నీతో ఎక్కువ టైం ఉన్నాను అన్న, అంతే ఎక్కువ టైం ఉండను అనేసి అన్నాను నేను. మనం నామినేషన్ అప్పుడు కూడా నేనే మాట్లాడాను వాడితో, మీరు మాట్లాడాడు అనేసి పృథ్వీని మిమ్మల్ని అందరినీ కవర్ చేసింది నేను కదా, వాడి మంచి కోసమే కదరా మనం మాట్లాడేది, వాడు అన్నిటికీ హట్ అవుతుంది, మేమేం చేయాలి. తర్వాత అబ్బాయి ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటా లేరా, వాడికి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఆ టైంకి బిగ్ బాస్ వచ్చి కూర్చోండి సోఫాలు అని చెప్పి, ఇప్పుడు మీ 3 క్లాన్ మెంబర్స్కి ప్రైజ్ మనీ పెంచుకోవడానికి అవకాశం ఇస్తాను, టాస్కులు పెడతాను, సమయానుసారం టాస్కులు పెడతాను, ఆ టాస్కుల్లో ఎవరి క్లాన్ మెంబర్కి అయితే డబ్బులు వస్తాయో లాస్ట్కి చూసి ఏ క్లాన్ మెంబర్, ఒక క్లాన్ దగ్గర హైయెస్ట్ డబ్బులు ఉంటాయి చూస్తారా, ఆ నెంబర్ ఎంత డబ్బులు అయితే ఉంటాయో, ఎన్ని లక్షలు అయితే ఉంటాయో అవి ప్రైజ్ మనీకి 3 lakhs ఉంది కదా, ఇప్పుడు ఆ 3 lakhsకి యాడ్ చేస్తా. మిగతా 2 క్లాన్లో ఇప్పుడు ఒక క్లాన్కి 1 లక్ష వచ్చింది అనుకో, ఒక క్లాన్కి 30,000, ఒక క్లాన్కి 40,000 వచ్చింది అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు యాడ్ చేస్తారు, ఈ 2 క్లాన్కి మళ్ళీ 0 అయిపోతాయి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్దాము, సమయానుసారం టాస్క్లు వస్తాయి అన్నట్టు చెప్పాడు. టాస్క్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి కొంచెం సేపటితో టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ ఏంటంటే టీవీ మీద నేమ్స్ వస్తాయి, 2 పేర్లు వస్తాయో 3 పేర్లు వస్తాయి, 3 టీంల నుంచి 3 పేర్లు, ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు పేర్లు వస్తాయి. స్విమ్మింగ్ పూల్లో దూకాలాడు మైక్ తీసేసి, ఎవరు ఫస్ట్ దిగితే వాళ్ళకి 25,000 వస్తాయని, 25,000. సో స్విమ్మింగ్ పూల్ మీద నాగమణికంట, సోనియా, విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ కసక్క నీళ్ళు దూకేసింది, సోనియా దూకలేదు, నాగమణికంట కూడా దూకండి యాజ్ పర్ ద లైవ్. అది అటు ఇటు యాంగిల్ మారిస్తే నాకు తెలియదు, సోనియా అయితే దూకినట్టు కూడా కనపడలా. వాళ్ళు 3 దూకేశారు, వాళ్ళిద్దరు దూకారు, సోనియా దూకలేదు. విష్ణుప్రియకి 25,000 రూపాయలు వచ్చాయి. అది టాస్క్ ఇంతవరకు జరుగుతున్నది. ఆ తర్వాత విష్ణుప్రియ గెలిచింది, అది యాజ్ ఆఫ్ నౌ జరుగుతుంది. లైవ్లో సోనియా మాత్రం ఈ మాటలు స్ట్రాంగ్ పీపుల్తోనే ఉంటా అనగానే నాకు ఇదే ఆ ప్లాను, స్ట్రాంగ్ పీపుల్లో ఉండాలి, వాళ్ళని డౌన్ చేయాలి,
మనం గెలవాలి అంటే వాళ్ళకి మనం సలహాలు ఇస్తున్నట్టు కనపడితే ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు జనాలలో. ఏముంది ఈవిడ దగ్గర సలహాలు తీసుకున్నట్టు ఈవిడ ఎంత స్ట్రాంగ్ అనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుంది. అది కరెక్ట్గా ఆడుతుంది ఆవిడ గేమ్ ప్లాన్ ప్రకారమే. విన్నర్ అవుతారని అంత క్లారిటీగా ఉన్నప్పుడు, ఎవరు పోటీ లేరని ఫీల్ అవుతున్నప్పుడు ఆవిడ గేమ్ ప్లాన్లన్నీ ఎట్లా ఉంటాయి? ఇంప్రెస్ చేయడానికి, యాక్టింగ్ చేయడానికి ఉంటుంది. ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తారు. నా దృష్టిలో ఒక విన్నర్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే, నేనే గెలుస్తాను ఫస్ట్ నుంచి నేనే గెలుస్తాను అనుకున్నాడు ఒకటి కూడా గెలిచినా కూడా అది ఏదో ప్లాన్ చేసుకుని గెలిచిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఆర్గానిక్ ఏదో జరిగిపోతూ ఉండాలి, జనాలకి నచ్చి అది అలా ఫ్లో తీసుకెళ్ళాలి. కానీ హౌస్లోనే వాళ్ళే జనాల్లోకి నేనే విన్నర్ అనేది తీసుకుపోవాలని ట్రై చేస్తున్నారు. వర్కౌట్ కదనేది నా ఫీలింగ్. ఇవిడ అలా చేస్తున్నారు అనుకుంటున్నా. కానీ ముందు బాగా ఆడితే మనం అప్రిషియేట్ చేస్తాం. కానీ స్టార్టింగ్లోనే ఈ నెగిటివ్ పాయింట్ జనాల్లోకి ఎక్కించుకున్నారు ఆవిడే. నేను విన్నర్ని ఆడపుల్ని అన్నప్పుడు ఏ చేసినా విన్నర్ అవ్వడానికే చేస్తున్నారు, మరీ అతి ప్లాన్లు ఉన్నాయి వెనక అనేసి మనం ఓవర్ థింకింగ్ చేసేలాగా ఆవిడ చేశారనేది నా ఫీలింగ్. మీకు నేను అన్న పాయింట్లు అర్థమయ్యాయి అనుకుంటా. నేను అన్నవి లాజికల్గా ఉన్నాయనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఎన్ని వేల మంది లైక్ చేస్తారో చూస్తా. ఎన్ని వేల మంది లైక్ చేస్తే అంతమందికి నేను చెప్పిన పాయింట్లు నచ్చాయిరా అని అర్థం. లేదు అనుకుంటే ఇంక నేనేం చేయలేను. నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎవడాలు నచ్చాయిరా అని. సో దీని వీడియో తర్వాత ఓటింగ్ రిలేటెడ్ కూడా షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఉన్నాయి, దాని రిలేటెడ్ వీడియో కూడా వస్తుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబులు చేయట్లా. సీజన్ 8 lakhs అవుతాయి అట్లీస్ట్ అనేసి నమ్ముతున్నాను. చూద్దాం.